తాజా అంశం చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు అనంతర పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సంఘానికి నేతృత్వం వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఉపసంఘానికి సారథ్యం వహించాలని కోరారు. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కేంద్రం 5 రాష్ట్రాల సీఎంలతో ఉపసంఘంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, కమిటీ ప్రధాన ఉద్దేశాలేంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? జిల్లాని కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. ఆయన హైదరాబాద్ పర్యటన ముగించుకుని విజయవాడ రావడంతో నేరుగా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వెళ్లి అక్కడ నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ఉన్నత స్థాయి సమీక్ష అనేది చేపట్టారు. ఏదైతే నోట్ల రద్దుపై ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారో అందుకను ఆ మరుసటి రోజు నుంచి 9వ తేదీ నుంచి ఆయన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని వేదికగా చేసుకుని రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు జిల్లా కలెక్టర్లందరితోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించడం, అలాగే ఏ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత మేర చిన్న నోట్లు వస్తున్నాయి, వాటిని ఏ విధంగా సర్దుబాటు చేయాలి తదితర పరిణామాలను ముఖ్యమంత్రి నేరుగా స్వయంగా కూర్చుని అధికార యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేస్తూ అన్ని రాష్ట్రాల్లో సమస్య ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సమస్య ఉన్నా సరే వీలైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమస్యలను చక్కదిద్దే విధంగా ప్రయత్నాలు అది చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇటీవల ఏదైతే కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పరిశీలన జరిపిందో వాళ్ళు ఈ మేర ముఖ్యమంత్రిని కలిసి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నోట్ల రద్దు పరిణామాలకు సంబంధించిన సమస్యలు తక్కువగా ఉన్నాయని చెప్పి స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్న తలెత్తిన ఈ సమస్యలకు సంబంధించి చక్కదిద్దే ప్రయత్నాలు చేసేందుకు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా సలహాలు సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేయనున్న ఉపసంఘానికి చంద్రబాబు సారథ్యం వహించాల్సిందిగా అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రిని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ధన్యవాదాలు కృష్ణ.